కాంగ్రెస్ సర్కార్ పాలనలో వైద్య వ్యవస్థ నీరుగారిపోతోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి తయారైంది. ఆలంపూర్లోని 100 పడకల ఆసుపత్రి భవనం నిరుపయోగంగా మారింది. రేవంత్ సర్కార్ రాజకీయ దురుద్దేశం వల్ల శిథిలావస్థకు చేరుకుంటోంది. వేలాది మందికి మేలు చేసే ఆలంపూర్ ఆసుపత్రిని వెంటనే అందుబాటులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు పాలనలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారింది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా వైద్యశాలల పరిస్థితి తయారైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 100 పడకల దవాఖానా భవనం సుమారు 2 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంటోంది. కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకుంటోంది. ఇప్పటికే బిల్డింగ్ లోపల టైల్స్, డోర్ ఫ్రేమ్స్, గ్రిల్, ఆక్సిజన్ పైపులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. భవనం చుట్టూ పెద్ద ఎత్తున పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు మురికినీరు చేరింది. అటు హాస్పిటల్ బిల్డింగ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందంటున్నారు స్థానికులు. రేవంత్ సర్కార్ రాజకీయాలను పక్కనబెట్టి సరిహద్దు ప్రాంత ప్రజల అవసరాన్ని గుర్తించాలని కోరుతున్నారు. ఆలంపూర్ నియోజకవర్గం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కర్నూలుకు పోవాల్సిందే. అయితే అది ఏపీ కావడంతో రోగులకు ఆరోగ్యశ్రీ వర్తించకపోవడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చుకోకపోవడం, అటు హైదరాబాద్ 250 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో స్థానికులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ఆలంపూర్లో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే అబ్రహం డాక్టర్ కూడా కావడంతో ఈ సమస్యలను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆయన 24 కోట్ల రూపాయల ఖర్చుతో 100 పడకల ఆసుపత్రి భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. కానీ తర్వాత రేవంత్ సర్కార్ అధికారంలోకి రావడం ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది. 100 పడకల హాస్పిటల్ నిర్మించి నేటి వరకు కూడా దాన్ని మనుగడలో తేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాజకీయ నాయకులకు మరియు ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి కూడా అందరినీ కూడా ఈరోజు వాస్తవం చెప్తా మనసు సంపుకొని మేము ప్రశ్నిస్తున్నాము. మీ నిర్లక్ష్యాల వల్ల వందల వేల ప్రజా ఆరోగ్యాలు ఈరోజు బలవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి, గద్వాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడ సిబ్బంది కొరత, ఇతరత్ర వనరుల వసతుల కొరత, అనేక ఇబ్బందుల వలన అక్కడ బాధితులు, పేషెంట్లు చాలా తీవ్రమైన బాధలు పడుతున్నారు. సరైన వైద్యం అందడం లేని ఆరోపణలు చాలా వస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆలంపూర్ వైద్యశాలను సందర్శించారు. 3 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఏడాది గడిచినా హాస్పిటల్ ఏర్పాటుపై ఒక్క అడుగు ముందుకు పడలేదు. మంత్రి దామోదర మాటలు నీటిమూటలయ్యాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో రేవంత్ సర్కారు పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తోందని మండిపడుతున్నారు. వేలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్న మంచి ఉద్దేశంతో నిర్మించిన హాస్పిటల్ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పేషెంట్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతిదానికి మేము హాస్పిటల్ పోవాలంటే కర్నూలు వెళ్ళాల్సి వస్తుంది. అది ఓపెనింగ్ చేస్తే మాకు అక్కడ పోతే మరి తెలంగాణ కదా మీరు అక్కడ చూసుకొని అంటారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు ఇక్కడ కేసీఆర్ గారు అత్యాధునిక వసతులతో హాస్పిటల్ కట్టారు. కానీ అది కార్పొరేట్ స్థాయిలో ఉన్నా కూడా ఇంకా ఓపెనింగ్ కాలేదు. దాన్ని తక్షణమే గవర్నమెంట్ స్పందించి అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి ప్రజలకి తక్షణ వైద్యం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆలంపూర్ 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. భవిష్యత్తులో ట్రామా కేర్ సెంటర్గా మార్చే అవకాశమూ ఉంది. సమీపంలోని రాష్ట్ర, జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాల్లో గాయపడే వారి ప్రాణాలను, అత్యవసర వైద్యం అవసరమున్న ఎంతో మందిని కాపాడుకోవచ్చు. ఇలా నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేసే ఆసుపత్రి నిరుపయోగంగా మారడం పట్ల స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. హాస్పిటల్ను అందుబాటులోకి తెచ్చి తమ చిరకాల వాంఛ నెరవేర్చాలని కోరుతున్నారు. ఇప్పటికే రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. 2 వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరి దీనిపై వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించి హాస్పిటల్ను ప్రారంభిస్తారో లేదో చూడాలి.